ఆగమ్మా. ఒక్క 5 నిమిషాలు ఇక్కడే ఉండు. ఎందుకు? ఇప్పుడు దుర్ముహూర్తం. 5 నిమిషాలు ఆగితే మంచి ముహూర్తం వస్తుంది. వచ్చి రాగానే గుమ్మ ముందు బెగ్గర్లాగా నిలబెట్టేశారు. గ్రేట్ వెల్కమ్. ఏంటి జై, మనం బెడ్ కాసినప్పుడు 10కి రమ్మన్నావు. ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్ టైం చెప్పుంటే అప్పుడే వచ్చుండేదాన్ని కదా. ఏంటి వెయిటింగ్? గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అని రాంగ్ టైంలో నువ్వు ఇంట్లో అడుగు పెడితే ఏ ఉపద్రవం వస్తుందో అని మా వదిన అభిప్రాయం లేమ్మా. నువ్వు ఉండు చంద్రిక. మొదటిసారిగా మా ఇంటికి వస్తున్నావు. ఓ మంచి సమయంలో మా ఇంట్లో అడుగు పెడితే మంచిదని తన అభిప్రాయం. గుడ్ టైం బ్యాడ్ టైం అని ఏం ఉండదు జేజీ. టైం వేస్ట్ చేయకుండా నిత్యం లోపలికి పిలవండి. 5 మినిట్సే కదా జై, ఏమవుతుంది? ఆ తర్వాత ఏదైనా జరగరానిది జరిగితే తనో మనమో బాధపడాలి. చూస్తున్నాను సార్. బుల్షిట్. ఈ రేంజ్ వెల్కమ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తుండవు కదా. క్వైట్ మావయ్య, నేను అసలే కోపం మీద ఉన్నాను. నాకు కావాల్సింది కూడా అదే. దుర్ముహూర్తం దాటిపోయింది. మేడం గారు లోపలికి రావచ్చు. కమ్ నిత్య. ఆగమ్మా. మళ్ళీ ఏమైంది? నిత్య మొదటిసారి మన ఇంటికి వస్తోంది. హారతి ఇవ్వకుండా ఎలా జై? ఏ వదినా, ఇంత చిన్న విషయం ఎలా మర్చిపోయావు నువ్వు? నాకు గుర్తుందిలే అమ్మా. నేను అనేలోపే నువ్వు అనేసావుగా. స్వప్న, హారతి పళ్ళని తీసుకురామ్మా. ఇందాక ముహూర్తం, ఇప్పుడు ఆరతి. ముందు ముందు ఇంకెన్ని ట్విస్టులు ఇస్తారో. మీ ఇంట్లో ఒక్క స్టెప్ వేయడానికి ఇన్ని స్టేజ్లేంటి జై? మా పద్ధతులు, సాంప్రదాయాలు, ఆచారాల గురించి నువ్వు నిశ్చితార్థం రోజే చూసుంటావు కదమ్మా. ఈ ఇంటికి కాబోయే కోడలిగా నువ్వు కూడా ఇవి పాటించాలి.